మీ ప్రొఫెసర్ రామదాసుని. ఈరోజు ఒక విదేశీ పర్యటన గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను నా లైఫ్లో వరల్డ్ టూర్ చేయాలి అనేటటువంటి కోరిక నాకు ఎన్నో సంవత్సరాలుగా ఉండేదన్నమాట. అందులో భాగంగానే నేను 2023లో మిడిల్ ఈస్ట్ వెళ్ళాను. మిడిల్ ఈస్ట్ వెళ్ళి మోస్ట్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం తిరిగాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే మేజారిటీ కాదు కానీ మోస్ట్లీ మెయిన్ లైక్ ఖతార్ దేశం, దాని క్యాపిటల్ దోహా సిటీ, అలా దాని డెవలప్మెంట్ ఏంటి, దాని సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఏంటి, అవన్నీ సమగ్రంగా కొంచెం స్టడీ చేశాననే చెప్పుకోవాలి. అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ సిటీ అని ఎడ్యుకేషన్ కోసం ఎలా ఒక సిటీనే నిర్మించారు వాళ్ళు అనేది నేను స్టడీ చేశాను. ఆ స్టడీ చేయడానికి ఆల్మోస్ట్ నేను అక్కడ ఒక 15 నుంచి 20 రోజులు ఉన్నానన్నమాట. ఉన్న ప్రతిరోజు ఏదో ఒక యూనివర్సిటీ కానీ ఏదో ఒక స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ కానీ సందర్శించటం, వాళ్ళ పర్మిషన్ తీసుకొని దాని లోపలికి వెళ్ళి అక్కడి యొక్క విద్యా విధానానికి మన దేశం యొక్క విద్యా విధానానికి ఉన్నటువంటి తేడా, వ్యత్యాసం అసలు ఏంటి, సో ఎలా వాళ్ళు ముందుకెళ్తున్నారు, మనం ఎలా వెళుతున్నాము, సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి, బేసిక్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేయటం జరిగిందనమాట. ఇవన్నీ చేసుకోవడానికి మేజర్గా కారణం ఏంటంటే దేవుడు నన్ను 2 బిడ్డలతో ఆశీర్వదించారు. నాకు 2 కుమారులు. సో వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోతూ ఉంది. వాళ్ళు ఇంజనీరింగ్ అయిన తర్వాత మాస్టర్స్ ఏమన్నా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చేయిస్తే ట్యాక్స్ ఫ్రీ శాలరీ ఏదో వస్తుంది కదా, సో ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది అండ్ కొంచెం బాగుంటుందేమో, ఆ దిశగా నేను మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వెళ్ళటము, తర్వాత వాళ్ళ యొక్క ప్రతి మూమెంటు, వాళ్ళ యొక్క ప్రతి పని, వాళ్ళ యొక్క ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనండి, లేకపోతే ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనండి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అనండి, ప్రతిదీ నేను కొంచెం దగ్గర నుంచి జాగ్రత్తగా పరిశీలించి దాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించానమాట. సో ఆ అనుభవాలు నేను ఇప్పుడు వీడియో సిరీస్గా తీసుకొని రావాలి మీ ముందుకు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మిడిల్ ఈస్ట్లో నేను ఖతార్లో ఉన్నాను, అలాగే అక్కడ నుంచి మన యుఏఈ, యునైటెడ్ అరబ్స్ ఎమిరేట్స్, యుఏఈ దాని యొక్క క్యాపిటల్ అబుదాబి, తర్వాత షార్జా, అలాగే దుబాయ్, ఈ ప్రాంతాల్లో ఒక 15 నుంచి 20 రోజులు ఉన్నాను. సో ఉన్న ప్రతిరోజు ఇక్కడ కూడా వాళ్ళ విద్యను అందించేటటువంటి విద్యాలయాల్ని, స్కూల్ సిస్టమ్ ఎలా ఉంది, కాలేజ్ సిస్టమ్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, అసలు అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సో ఏంటి మనం ఇక్కడ నుంచి ఏమైనా నేర్చుకోగలమా, నేర్చుకునేదానికి మంచి ఏదన్నా ఉందా అనే ఉద్దేశంతో నేను సమగ్రంగా ఒక రకంగా ఈవెన్ మోటార్ ఫీల్డ్స్, కార్ ఇండస్ట్రీని కూడా దగ్గర నుంచి స్టడీ చేయటం జరిగిందనమాట. సో ఈ అనుభవాలన్నీ మీకు అవసరమైన చోట ఫొటోస్తోనూ, నేను అక్కడ ఉన్నప్పుడు తీసిన ఫొటోస్తోనూ, నేను అక్కడ ఉన్నప్పుడు తీసినటువంటి చిన్న చిన్న వీడియోస్తోనూ, సో అసలు వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా డెవలప్మెంట్, అంత అడ్వాన్స్డ్గా ఈవెన్ ముస్లిం కంట్రీస్ అయి ఉండి కూడా ఇంత అడ్వాన్స్డ్గా ఎలా ఉన్నారు వాళ్ళు, ఇంత సోఫిస్టికేటెడ్ లైఫ్ వాళ్ళు ఎలా లీడ్ చేస్తూ ఉన్నారు, మనం ఎందుకు అంత అంటే వీఆర్ గుడ్, వీఆర్ బ్లెస్డ్, అవర్ కంట్రీ ఇండియా ఈజ్ గ్రేట్ అండ్ మేరా భారత్ మహాన్, ఆ భావన మనందరికీ యాజ్ ఏ భారతీయుడిగా మనందరికీ ఆ భావన ఎలాగూ ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని విషయాలు ఫ్రెండ్స్ నేను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు మనం విదేశీయుల్లాగా సరిగ్గా దీన్ని మనం సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదేమో, మనం సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదేమో, మనం మిస్యూజ్ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ అనమాట. సో ఏంటా మిస్యూజెస్, ఏంటా అడ్వాన్స్మెంట్స్, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏంటి, మన దగ్గర మనం సరిగ్గా ప్రాపర్ యూటిలైజేషన్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రోడ్ యూసేజ్ తీసుకుంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేదు మన దగ్గర, మిస్యూజ్, ఇండిసిప్లైన్. సో ఇవన్నీ పోవాలి అంటే కొంచెం ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. మనం ఇంత చదువుకున్నాం, ఇన్ని దేశాలు తిరిగాం, ఇంతమందిని కలిసాం,
ఇంత మెటీరియల్ గ్యాదర్ చేసాం, ఎంతోమందిని కలిసాం, ఎంతో నాలెడ్జ్ని కాస్తో కూస్తో నాలెడ్జ్ని మనం సముపార్జించాం. దీన్ని నలుగురితో పంచుకోవాలి అనేటటువంటి అభిలాషతో నేను ఈ ఆర్కే అండ్ ఆర్వి ఛానల్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఆర్కే అంటే రాజ్ కమల్, ఆర్వి అంటే రాజ్ వర్షిత్, నా కుమారులు ఇద్దరు, మై సన్స్. సో వాళ్ళ పేరు మీదనే ఏదైనా చేస్తూ ఉన్నాను. ఇంతకుముందే ఈ ఆర్కే అండ్ ఆర్వి అనేది నేను రిజిస్ట్రేషన్ కూడా చేశాను. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ ఫామ్. సో ఇట్స్ ఎ బ్రాండ్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీలో ఒకడిగా మీకు సాధ్యమైనంత ప్రాంతీయ అంటే లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విషయాల్ని కూడా మీతో పంచుకోవాలనేటటువంటి ఆకాంక్ష, ఆశ కలిగి ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా నా వరల్డ్ టూర్, నా ప్రపంచ యాత్ర చేయాలి అనేటటువంటి కోరికతో మిడిల్ ఈస్ట్ తిరిగి వచ్చాను. మిడిల్ ఈస్ట్లో కాస్తో కూస్తో విషయాలు తెలుసుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు అవగతం చేసుకున్నాను, అర్థం చేసుకున్నాను. ఆ అర్థం చేసుకున్న కొన్ని విషయాలని మీతో పంచుకోవాలనేటటువంటి భావనతో నేను ఈ సిరీస్ని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను యూరప్ కూడా వెళ్ళాను. సో యూరప్ విషయాలు కూడా మీతో పంచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాను. యూరోప్లో కూడా చాలా కంట్రీస్ తిరిగాను. సో మన దేశానికి మిగతా దేశాలకి ఉన్న తేడా ఏంటంటే, అవేవో గొప్పవి మన దేశం తక్కువ అని కాదు. మన దేశం ఎప్పటికీ గొప్పదే. ఈ భూమిలో పుట్టడమే మన అదృష్టం. సో ఇదంతా గొప్ప భాగ్యం మనకు. కానీ మనం ఇంకా దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదేమో. కొంచెం డిసిప్లైన్డ్గా, కొంచెం డీసెంట్గా, కొంచెం సిస్టమేటిక్గా జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే అద్భుతం, అమోఘం, అనితర సాధ్యంగా ఉంటుందన్నమాట. మన జీవితం, మన దేశం అన్నీ బాగుంటాయి అనేది నా భావన, నా విశ్వాసం, నా నమ్మకం. అందుకే ఈ విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. మీరు దీవిస్తారని, మీరు నా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను పెడుతున్నటువంటి ఈ యొక్క ఎఫర్ట్స్ ఫ్రూట్ఫుల్ అయ్యాయి అని చెప్పేసి నేను నమ్ముతాను. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హలో, వెల్కమ్ టు ఆర్కే అండ్ ఆర్వి ఛానల్. నేను మీ ప్రొఫెసర్ రామదాసుని. ఈరోజు నేను మీ ముందుకు జాతీయ మరియు అంతర్జాతీయ విషయాల గురించి సవివరంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఒక ప్రశ్న, ఒక భావన నన్ను తొలిచేస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే, మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి. ఎగ్జాంపుల్ కాదు, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అనమాట మనది. సో అదేంటంటే, మనం రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మన బైక్ కానీ కార్ కానీ నడుపుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం, మన వాళ్ళు అసలు ఏమాత్రం డిసిప్లిన్గా డ్రైవ్ చేయరు. సో అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. వీళ్ళని సరి చేయాలి, ఒక క్రమశిక్షణ మార్గంలో మన వాళ్ళు ఈ డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా తీసుకెళ్ళాలి సొసైటీలోకి? తీసుకెళ్తే అది కరెక్ట్గా రీచ్ అవుతుందా? ఒకవేళ రీచ్ అయితే ఎంతమందికి రీచ్ అవుతుంది? ఎంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు? మరి ఎంతమంది దాన్ని తిరస్కరిస్తారు? ఎంతమంది దాన్ని ఆమోదిస్తారు అనే మీమాంసలో నేను చాలా సంవత్సరాలే గడుపుతూ ఉన్నానన్నమాట. ఎందుకంటే మీరు సిటీలో ఏ మూలకి వెళ్ళాలన్నా ఇట్ ఈస్ జస్ట్ లైక్ హెల్. రోడ్ ఎక్కారు అంటే దిగ్బంధనం, దిగ్బంధనం అయిపోతుంది అనమాట మన పరిస్థితి. లెఫ్ట్ నుంచి ఒకడు వస్తాడు, రైట్ నుంచి ఆటో ఒకడు వచ్చేస్తాడు, ముందు నుంచి ఇంకో వెహికల్ ఒకడు ఉంటాడు, కదలటానికి వీలు ఉండదు అనమాట. ఏమాత్రం సిగ్నల్ పడితే ఏం చేయాలి? ఒక డిసిప్లిన్ ఉండాలి డ్రైవింగ్లో. సో డ్రైవింగ్ సెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోవటం మూలంగానే మన దేశంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి రోడ్డు టెర్రర్ ఎంతోమందిని పొట్టలు పెట్టుకుంటుందన్నమాట. ఆ వార్తలు విన్నప్పుడు, అటువంటి దృశ్యాలు, అటువంటి భయానకమైనటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనసు ఎంతో చలించిపోతూ ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలి? ప్రజల్లో సరియైన అవగాహన కల్పించాలి.
సో దానికి ఏంటి సోదాహరణంగా మనం ఎలా వివరించగలం? ఇది అఫీషియల్గా రావాలి. మనం ఒక పౌరుడిగా మనం చెప్తే దీనికి చాలా వినకపోవచ్చు. ఫస్ట్ మనల్ని తీసుకోకపోవచ్చు ఎవరు. మనల్ని పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకోకపోవచ్చు. లేదా మనం చెప్తూ ఉండగా కొన్నాళ్ళు అంటే ఒక్కోసారి కొన్ని రోజులే కాదు, వారాలే కాదు, నెలలు కాదు, సంవత్సరాలు పట్టవచ్చు ఇది ప్రజల్లో మనం తీసుకెళ్ళటానికి. సో దీని బదులు మనం దీన్ని అఫీషియల్గా ప్రజల్లో తీసుకెళ్ళగలమా? తీసుకెళ్ళటానికి మనకున్నటువంటి అవకాశాలు ఏంటి? సో దానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? ఏ మార్గంలో మనం వెళితే ఇది కొంచెం అఫీషియల్గా వస్తుంది? తద్వారా మనము ఈ రోడ్ టెర్రర్ని, యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేసి ప్రజల ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో ఇదే కాకుండా ఇట్లాంటి విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రతి విషయాన్ని కూలంకషంగా కొంచెం ఉదాహరణలతో కొంచెం ప్రాక్టికల్గా నేను చూసి, నేను అనుభవించి, నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఈ సంఘటనల ద్వారా కొన్నిసార్లు ఫోటోలు, కొన్నిసార్లు చిన్న వీడియోల ద్వారా నేను మీ ముందు ఉంచి ప్రజలకి ఈ యొక్క డ్రైవింగ్ సెన్స్ దాని మీద రోడ్ యూసేజ్, ప్రాపర్ రోడ్ యూసేజ్ దాని మీద నేను కొంచెం అవగాహన కల్పించడం కోసం నా ప్రయత్నంగా చిరు ప్రయత్నం చేయాలనేది నా ఆకాంక్ష. దానికోసం నేను ఈ యొక్క వీడియో సిరీస్ని ప్రారంభిస్తున్నాను. ఇంతేకాదు ఈ ఓన్లీ రోడ్ యూసేజ్ సెన్సే కాకుండా దీని రిలేటెడే కాకుండా ఇంకా చాలా విషయాలు చాలా నాలెడ్జబుల్గా, అంటే మన ప్రజలకు, మన యూత్కి, ముఖ్యంగా యూత్కి ఏదైనా మనం నాలెడ్జ్ షేర్ చేయగలమా? నాలెడ్జ్ షేర్ మనం ఎన్నో పుస్తకాలు చదివాము, కొన్ని వేల పుస్తకాలు చదివాము, ఎంతోమందిని కొన్ని వేల మందిని కలిసాము, కొన్ని ప్రాంతాలు తిరిగాము. సో ఇదంతా మన యొక్క స్వానుభవంలోంచి మనం నేర్చుకున్నటువంటిది మనం ప్రజలకు పంచి కొంచెం ఒక అవేర్నెస్ని కలిగించగలిగితే, కొంతమంది దాన్ని ఫాలో అవ్వగలిగితే మనం సక్సెస్. ఆ ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో ఈ యొక్క సిరీస్ని ప్రారంభిస్తూ ఉన్నాను. సో ఇక ముందు మీ ముందు ఎన్నో విషయాలతో కూలంకషంగా, వివరంగా, మంచి వివరణతో, మంచి ఎగ్జాంపుల్స్తో, మంచి ఉదాహరణలతో ప్రాక్టికల్గా నేనేం చూశాను, మన దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ రోడ్ యూసేజ్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేసేటట్టు ప్రజల్ని ఎలా మనం మోటివేట్ చేయొచ్చు, ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు, ప్రజల్ని ఎలా ఇన్స్పైర్ చేయొచ్చు చేసి ఈ రోడ్ టెర్రర్ని, ఈ రోడ్ యాక్సిడెంట్స్ని కనుక తగ్గించగలిగితే మనము కాస్తో కూస్తో సమాజానికి ఒక చిన్న ఉడతా భక్తిగా మన వంతు ప్రయత్నంగా మనం కూడా ఒక చిన్న సేవ చేసినట్టు. సేవ అనేది చాలా పెద్ద మాట, అది చాలా గొప్ప మాట, గొప్పవాళ్ళు చేస్తారు సేవ అనేది. మనం అంత గొప్పగా కాకపోయినా కానీ మన వంతు ప్రయత్నంగా మనం కూడా కొంత సొసైటీకి మనకున్నటువంటి ఈ యొక్క పరిజ్ఞానాన్ని ప్రజలకి, ముఖ్యంగా యూత్కి వివరించి చెప్పాలనేటటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క సిరీస్ని ప్రారంభిస్తున్నాను. సో దానికి మీ సహకారం, మీ యొక్క ప్రేమ మాకు కావాలి. మీరు చేయాల్సిందల్లా నేను చేస్తున్నటువంటి ఈ సిరీస్ని మీరు ప్రేమతో సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీరు నన్ను ప్రోత్సహిస్తే నేను పెడుతున్నటువంటి ఈ ఎఫర్ట్స్ ఫ్రూట్ఫుల్ అయిందని సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.